దేవుడు ఏది చెప్పినా సరే మన మేలు కొరకే చెప్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుడికి మనకు కీడును ఉద్దేశించడం ఆయనలో లేదు. 100% దేవుడు ఏది చెప్పినా మన మేలు కొరకే. దేవుడు ఇశ్రాయేలీయులతో చెప్తున్నాడు, వారిని తొలగించండి మీ మధ్య నుండి. వారు మీతో సహవాసములో ఉండవలసిన వారు కాదు, మీతో కలిసి నడవవలసిన వారు కాదు. వారు మీ మధ్యన ఉన్నట్లయితే వారు మిమ్మలను తప్పుడు త్రోవలోనికి నడిపిస్తారు, మిమ్మలను మరలా బానిసత్వములోనికి తీసుకుని వెళ్తారు, మీ బ్రతుకులు పాడైపోతాయి. వారిని మీ మధ్య నుండి తొలగించమని దేవుడు వారితో చెప్తూనే ఉన్నాడు. కానీ దేవునికి వారు లోబడటం లేదు. వారి జీవితంలో అసమాధానమైన పరిస్థితులు, దేవుని సమాధానమును అనుభవించలేని పరిస్థితులు వారు ఎందుకు ఎదుర్కొంటున్నారంటే దేవునికి లోబడలేక వారు అటువంటి పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో నీవు నేను కూడా అనుకుంటున్నావేమో, నాకెందుకు సమాధానం లేదు, నాకెందుకు నెమ్మది లేదు. మేబీ వన్ ఆఫ్ ద రీజన్స్ దేవునికి నీవు ఏ విషయాలలో లోబడటం లేదో ఒక్కసారి జీవితాన్ని పరిశీలన చేసుకో. ఎప్పుడైనా సరే సమాధానము మనలో లేనప్పుడు మనం ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నాలో ఏమైనా నీకు ఆయాసకరమైన ఉన్నవేమో వాటిని తొలగించండి అయ్యా, నీకు అయిష్టమైన మార్గములో నేను ఉన్నానేమో వాటిని నా నుండి తొలగించండి అయ్యా అని ప్రభు దగ్గర మనము మాట్లాడుకోవడం మనకి శ్రేయస్సు, సమాధానము, షాలోమ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వీరు దేవునికి పరిపూర్ణముగా లోబడటం లేదు. చాలా విషయాల్లో మనం కూడా దేవునికి పరిపూర్ణంగా లోబడము. మన జీవితాల్లో చాలా విగ్రహాలను పెట్టుకుంటూ ఉంటాం. మన జీవితాల్లో చాలా మంది దేవునికి ఆయన యొక్క విధానములకు అయిష్టమైన వారితో మనం సాంగత్యము చేస్తూ ఉంటాం. వారు ఎంత భయంకరమైన విధానంలోనికి ఇశ్రాయేలీయులు వెళ్ళిపోయారంటే వారి యొక్క బిడ్డలను అన్యజనులకు వారు ఇవ్వటం ప్రారంభించారంట. దేవుని ఎరుగని వారికి వివాహము చేయడం ప్రారంభించారంట. చూడండి, అప్పటికే వీరికి కొంత మాత్రమే తెలుసు దేవుడు ఎవరో, దేవుడు వారి కొరకు ఏం చేయగలడో పరిపూర్ణంగా వీరికి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మరలా వీరు అన్యజనులకి వివాహానికి ఇస్తున్నారు, దేవుని ఎరుగని వారికి వివాహం ఇస్తున్నారు. వారి యొక్క మార్గంలోనికి వీరు వెళ్ళిపోతున్నారు. వారితో సాంగత్యము వద్దు అని దేవుడు చెప్తున్నాడు. కానీ వీరు ఆయనకు లోబడటం లేదు. హల్లెలూయా. కొంతవరకు లోబడుతున్నారు, పూర్తిగా ఆయనకు లోబడటం లేదు. వారి జీవితాలు ఎలాగున్నాయో నేను మీకు చెప్తాను. 6వ అధ్యాయంలో మనకి కనపడుతుంది. వారు దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రవక్త దగ్గరికి వెళ్ళి, ప్రవక్త చెబుతున్న మాట వింటున్నారు. ప్రవక్త చెప్పిన మాట విన్న తర్వాత మరలా గృహాలకి వెళ్ళిపోతున్నారు. గృహాల్లోనికి వెళ్ళిపోయి అర్ధరాత్రి ఎవరు చూడని సమయంలో బయలుదేవత దగ్గరికి వెళ్ళి దాని బలిపీఠము దగ్గర అర్పణలు అర్పిస్తా ఉన్నారు. వారి యొక్క అవిధేయత ప్రభు చూస్తున్నాడు. మనుషుల గురించి ప్రభు మీరు పట్టించుకోవద్దు, దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఒక ప్రక్కన వారు ప్రవక్త మాటలు వింటున్నారు, మరొక ప్రక్కన వారు బయలుదేవతల దగ్గరికి వెళ్ళి అర్పణలు అర్పిస్తున్నారు. బయలుదేవత యొక్క బలిపీఠము దగ్గరికి వెళ్ళి అర్పణలు అర్పిస్తా ఉన్నారు. ఇటువంటి జీవితము క్రైస్తవునికి తగదు. నీ జీవితంలో సమాధానం ఎందుకు లేదంటే ఇటువైపు వెళుతున్నావు, అటువైపు వెళుతున్నావేమో నీవు. ప్రభు అంటున్నాడు, సమాధానం రావాలంటే పరిపూర్ణముగా నీవు నాకు విధేయుడివై ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మార్గములోనికి నీవు రావాలి.